నమస్తే డే న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల్లో ముఖ్యాంశాలు. పొగాకు రైతులను ఆదుకోవాలని కోరుతూ జాతీయ రహదారిపై త్రోవగుంట వద్ద రైతులు ఆందోళన. భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్. రైతు సంఘాల నాయకులు అరెస్ట్. సిరివెన్నెల వార్డ్ రోబ్ షోరూం ప్రారంభించిన డీజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ దామచర్ల నాగ సత్యలత. నిర్వాహకులను ప్రత్యేక అభినందనలు. 91 మంచినీటి మోటార్ల చోరీ కేసులో 6 నిందితులు అరెస్ట్. చోరీ సొత్తు 3 వాహనాలు స్వాధీనం. పొగాకు రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై త్రోవగుంట వద్ద రైతులు బైఠాయించారు. జాతీయ రహదారికి 2 వైపులా రైతులు సంయుక్త కిసాన్ మోర్చా సంఘ నాయకులు బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు పర్యవేక్షణలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. జాతీయ రహదారిపై ట్రాక్టర్లు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. రహదారిపై పెద్ద వాహనాలు అడ్డుగా పెడితే వాటిని వెంటనే తొలగించేందుకు వీలుగా 4 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు ప్రైవేటు బస్సులను కూడా పోలీసులు సిద్ధంగా ఉంచారు. ఉదయం 11 గంటల సమయంలో రైతు సంఘాల నాయకులు, రైతులు జాతీయ రహదారిపై బైఠాయించగా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో 11:30 గంటల సమయంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించిన వారితో మాట్లాడి ఆందోళన విరమించాలని కోరారు. రైతు సంఘాల నాయకులు పట్టు విడవకుండా పొగాకు రైతులను ఆదుకోవాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది రైతు సంఘాల నాయకులు ప్రతిఘటించడంతో పోలీసులు వారిని బలవంతంగా తీసుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, రైతు కూలీ సంఘం జిల్లా నాయకురాలు ఎస్ లలితకుమారి, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోడూరు నాంచార్లు తదితరులు ప్రసంగించారు. ఈ అవకాశం వచ్చే మీ అందరికీ మరొక మాట్లాడవలసింది. కోట్ల రూపాయల పొగాకు కొనుగోలుకు అందరూ కూర్చోవాలి. 2015-16లో అనేటటువంటి వ్యక్తి డబ్బులు లేనప్పుడు అప్పులు తెచ్చి 2025లో మళ్ళీ వాణిజ్య మంత్రి, ఆర్థిక మంత్రి రైతులకు 1000 కోట్లు కేటాయించాలి. ఈ పొగాకు సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 240 రూపాయలు, 190 రూపాయలు, 110 రూపాయలు అనే ఫార్ములా కంపెనీలకు ఉపయోగపడదు తప్పితే రైతులకు ఉపయోగపడదు. అక్కడ ఉన్నటువంటి అధికారులు, కార్పొరేట్ కంపెనీలో వాళ్ళతో కూర్చొని మాట్లాడటం కాదు, డైరెక్ట్గా రైతులు రమ్మంటే అందరూ అమరావతి వస్తాం, లేదా మీరైనా ఒంగోలు రండి, అన్ని గ్రామాల రైతులు వచ్చి మాట్లాడతారు. అందుకని ముఖ్యమంత్రి గారు విశాలంగా ఆలోచించి ఈ ఫార్ములాని వెనక్కి తీసుకోవాలా, కొత్త ఫార్ములాలు ఆలోచించాలా. 250 రూపాయలు యావరేజ్ ఉండే ఫార్ములా ఏదో అది ఆలోచించాలా. 20 రూపాయలు కేజీకి ఇస్తామన్నారు. ఎవరికి ఇస్తారు? 200 రూపాయలు తక్కువ వచ్చిన వాళ్ళకి ఇస్తారా? 110 రూపాయల వాళ్ళకి ఇస్తారా? 190 రూపాయల వాళ్ళకి ఇస్తారా? ఎవరికి ఇస్తారు? 20 రూపాయలు. కనీసంగా 50 రూపాయలు చెప్పినా ఒక రకంగా ఉండేది, అది కూడా కాదు. అందుకని ఎంత కూడా గందరగోళంగా ఉంది. ఇది కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే పద్ధతిలో ఉంది. దీన్ని విత్డ్రా చేసుకొని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. రైతులు ఈ విధంగా కనుకుంటే
చాలా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతారు, చాలా సమస్యలు వస్తాయి, వ్యవసాయం దెబ్బతినిపోతాయి. ఆ రీత్యా ముఖ్యమంత్రి గారి మనస్పూర్వకంగా కోరుకుంటుంది ఏంటంటే, ఈ పద్ధతి మీకు తెలుసో తెలియదో ఎవరు చెప్పారో, ఇది రైతులకు నష్టం కలిగించేది, కంపెనీలకు లాభం కలిగించేది అని చెప్పి మరీ కోరుతున్నాం. దీన్ని వెనక్కి తీసుకోండి. 250 రూపాయల సరాసరి కొత్త ఫార్ములాతో రండి, ప్రభుత్వమే కంపెనీలు మార్కెట్ ధర కొందాం, కొనిపిద్దాం, ఆ విధంగా చేద్దాం. వాళ్ళని కొనమంటే తలకాయ ఊపుతున్నారు, పోతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ విధంగా వెనక్కి కొట్టేది కానీ రేట్లు కానీ వాళ్ళు ఇష్టమైపోయింది. వాళ్ళని ఎవరు ప్రభుత్వం చెప్తే వినే పద్ధతి లేకుండా పోయింది. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా జరిగిన డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలపై వైసీపీ కావాలని అసత్య ప్రచారం చేస్తోందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంట్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఏపీలో ఉపాధ్యాయ నియామకాలపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. 2018 డిఎస్సి పరీక్షల మూల్యాంకనాన్ని వైసీపీ ప్రభుత్వం 2027 వరకు సాగదీసిందని, వారి లోపాల వల్లే ఆ నియామకాలను హైకోర్టు రద్దు చేసిందన్నారు. అదే సమయంలో 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో డిఎస్సి నిర్వహించారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు అవసరమైన ఉపాధ్యాయులను అందించాలనే లక్ష్యంతో పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టినట్టు పేర్కొన్నారు. డిఎస్సి పరీక్షకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారని, సుదీర్ఘకాలంగా కష్టపడి సిద్ధమైన 16,347 మంది అభ్యర్థులు ప్రతిభ ఆధారంగా ఎంపికై రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టుల్లో నియమితులయ్యారని ఎంపీ కృష్ణదేవరాయలు తెలిపారు. అయితే ఈ పారదర్శక నియామక ప్రక్రియపై వైసీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ అభ్యర్థులు, కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయుల్లో అనవసర గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో నిబంధనలు తీసుకురావాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. And those papers were not corrected in a proper manner, and the High Court has struck it down and put it aside. And after 2024, when NDA formed the government, again under the leadership of Education Minister of Andhra Pradesh, Nara Lokesh, he has made sure that DSC exam is again conducted in a bigger fashion. The main reason being, we want to recruit as many teachers as possible. We want to make sure that teachers are there in every corner of the of Andhra Pradesh. That was the reason why we have done it, sir. And lots of students have appeared. It's done in very transparent manner. It's done in very transparent manner. Almost 16,347 youth who has prepared for so many years has been selected and has been allocated positions across Andhra Pradesh as teachers, sir. But what in our Andhra Pradesh right now, our opposition party, which is there in Andhra Pradesh, YSR Congress party is doing is trying to create these rumors, try to create this fake narrative, to create confusion among the students or the teachers who have been selected. సందర్భం ఏదైనా, వేడుక ఏదైనా అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలతో నాణ్యత ఉట్టిపడేలా ఒంగోలు నగరంలో సిరివెన్నెల వార్డ్ రోబ్ షోరూంను ఏర్పాటు చేయడం అభినందనీయమని డీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ దామచర్ల నాగసత్యలత అన్నారు. కేవలం పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఇలాంటి షోరూంను ఒంగోలులో ఏర్పాటు చేసిన నిర్వాహకులు డాక్టర్ సింధూరా, కాస్ట్యూమర్స్ నిపుణులు సౌజన్యలను అభినందించారు. ఒంగోలు కర్నూలు రోడ్లో భారత్ పెట్రోలియం అవుట్లెట్ ఎదురుగా గల కౌటిల్య సూపర్ మార్కెట్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన సిరివెన్నెల వార్డ్రోబ్ షోరూమును దామచర్ల నాగసత్యలత ప్రారంభించారు. షోరూంలోకి అడుగుపెట్టిన వెంటనే ఎంతో ఆహ్లాదకరమైన, సుందరమైన ఇంటీరియర్తో కొనుగోలుదారులకు అన్ని రకాల దుస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. దుస్తుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా మంచి కలెక్షన్ ఏర్పాటు చేశారని కొనియాడారు. సిరివెన్నెల వార్డ్రోబ్ షోరూం నిర్వాహకుల ఆకాంక్షలకు అనుగుణంగా వినియోగదారులు ఆదరించాలని, సంస్థ దిందనాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తమ షోరూంలో వస్త్రప్రియుల అభిరుచులకు అనుగుణంగా మంచి నాణ్యత, మన్నిక, అందుబాటు ధరలతో అందించాలన్న ఒకే ఒక్క ఆశయంతో షోరూం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు డాక్టర్ సింధూరా, సౌజన్య తెలిపారు. వినియోగదారుల ఆదరణతో త్వరలో పురుషుల వస్త్రాలను కూడా అన్ని మోడళ్లలో ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమన్నారు. వినియోగదారులు ఒక్కసారి తమ షోరూంను సందర్శించి తమను ఆశీర్వదించాలని కోరారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ బ్రహ్మేశ్వరరావు, డాక్టర్ విజయరాఘవరావు దంపతులు, డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, విజయ హాస్పిటల్ పిఆర్ఓ శ్రీనివాసరావు, సంజీవరావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు నిర్మానూరి పావని, దుర్గా నర్సింగ్ హోం పిఆర్ఓ రాజు, నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి సంక్రాంతి వెంకటకృష్ణ, పలువురు ఆత్మీయ బంధుమిత్రులు, శ్రేయభిలాషులు తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు.
సిరివెన్నెల బొటిక్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చున్నాం. చాలా బాగుంది కలెక్షన్. ఫస్ట్ ముందుగా సింధుకి అండ్ సౌజన్య గారికి ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. మంచి వృద్ధిలోకి రావాలని చెప్పని, ఇంకా మంచి బొటిక్ ఇంకా పెద్దగా ప్రారంభించాలని కోరుకుంటున్నాం. ఇంటీరియర్ కానీ అంతా చాలా బాగుంది. అంతా కూడా చూస్తుంటే ఒక మంచి అట్మాస్ఫియర్, అంటే లోపలికి రాగానే ఫీల్ చాలా బాగుంది. అంతాను కలెక్షన్ కూడా చాలా యూనిక్గా ఉంది. అంతా కూడా శారీస్ అంతా కూడా ఇప్పటివరకు ఎలా అంటే మనం ఏమైనా ఒక మంచి శారీ ఒక అకేషన్ తీసుకోవాలి అంటే హైదరాబాద్, చెన్నై వెళ్ళవలసి వస్తుంది. అలా కాకుండా అన్ని రేంజెస్లో శారీస్ చాలా బాగున్నాయి. కలెక్షన్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి విజిట్ చేసి చూడవలసిందిగా కోరుకుంటున్నాం. అఫోర్డబుల్గా అంటే అంత సోషో ఎకనామిక్ స్టేటస్ అందరూ యూజ్ చేసుకునేలాగా ఉంటాయి. ఓన్లీ హై ప్రీమియం అనేది మా ఇది కాదు. మెయిన్ థింగ్ క్వాలిటీ ఆఫ్ ద క్లాత్ షుడ్ బి ప్రీమియం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో పెట్టాము. ప్లస్ సౌజన్య మేడం మగ్గం వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ ఇవన్నీ మనకి కస్టమైజ్ చేసి ఇవ్వగలరు ఇక్కడ సిరివెన్నెలలో. దీంతో ఆగకూడదు, ఇంకా నెక్స్ట్ మెన్ వేర్ పెట్టాలి అన్న ఉద్దేశంతోనే సిరివెన్నెల ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సిరివెన్నెల వార్డ్రోబ్ మెయిన్ మేము పెట్టే ఉద్దేశం ఏంటంటే ఏ అకేషన్కి ఎలా కావాలన్నా పూర్తిగా కస్టమైజ్ చేసి అది ఇవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాము. ప్రతి కస్టమర్కి ఏ అకేషన్ అయినా సరే మేము ఇక్కడ రెడీ టు వేర్ చేసి ఇస్తాము. అంటే మంచి క్వాలిటీతోటి మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాము. ఒంగోలు 12వ డివిజన్, రంగుతోట, మసీదు సెంటర్ ప్రాంతాలలో 2 ఏళ్ల కూటమి విజయాలపై ఇంటింటికి కరపత్రాలు అందజేసి అభివృద్ధి సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు వివరించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు నగరంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. యువగళం పాదయాత్రలో సూపర్ 6 పథకాలు రూపొందించి ప్రచారం చేశామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలను 2 ఏళ్లలో అమలు చేయడం జరిగిందన్నారు. నగర సుందరీకరణ పనులు జరుగుతున్నాయని, అమృత్ 2 పథకం ద్వారా మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కృషి చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలు అర్థం చేసుకుని ఆదరించాలన్నారు. నగర పార్టీ అధ్యక్షుడు మదన్, డివిజన్ అధ్యక్షుడు నండూరి చంద్ర, మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు కపిల్ బాషా, క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య, కాశీరావు, సన్నీ, ఎల్టీ భవానీ, డివిజన్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో మేమేమైతే సంక్షేమ కార్యక్రమాలు చేశామో, ఏవైతే డెవలప్మెంట్లు చేశామో అవన్నీ కూడా మా అధినాయకుడు ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ కూడా మాకు సూచనల మీద, మా ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు ఆదేశాల మీద ఈరోజు మేము 12వ డివిజన్లో ఇంటింటికి తిరిగి మేము ఈ 2 సంవత్సరాలు ఎటువంటి కార్యక్రమాలు చేశాము, మనం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి అన్నీ కూడా ప్రజలందరికీ వివరించడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము అధికారం వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ అని చెప్పేసి 16,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మూసేసిన అన్నా క్యాంటీన్లని తెరిచి దరిదాపు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లని ఓపెన్ చేయడం జరిగింది. పేదలకి 5 రూపాయలకే ఉచితంగా భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా దీని మీద చాలామంది అభినందించడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, తల్లికి వందనం అని చెప్పేసి ప్రతి ఇంటిలో కూడా 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుందని మీ ద్వారా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి దిగ్విజయంగా ముందుకెళ్తుందని తెలియజేస్తూ ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి పనులను ప్రతి ఇంటికి తెలియజేయాల్సిన ఉద్దేశంతో, అదేవిధంగా గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి సూచన మేరకు ఈరోజు 12వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్, డివిజన్ అధ్యక్షులు, పరిశీలకులు మరియు డివిజన్కి చెందిన ముఖ్య నాయకులు, బూత్ కన్వీనర్లు మొత్తం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా దాదాపుగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం
వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ 6,000 రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం, దేశంలో 28 రాష్ట్రాల నుండి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్న ఒక తల్లికి వందనం కార్యక్రమం ద్వారా దాదాపుగా 67 లక్షల మంది విద్యార్థులకు దాదాపుగా 10,140 కోట్ల రూపాయలు డీపీటీ ద్వారా ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గర్వంగా తెలియజేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో ఏమి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి, ఏమి అభివృద్ధి జరిగింది అనే విషయాలను ప్రతి ఇంటికి వెళ్ళి ఒక బ్రోచర్ ద్వారా ప్రజలకు తెలియజేయమని గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు తెలియపరచమని మా బూత్ ఇన్ఛార్జి, బూత్ కన్వీనరు, కో కన్వీనర్ని, అదేవిధంగా యూనిట్ కన్వీనర్ని, డివిజన్ ప్రెసిడెంట్లని, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలని, అదేవిధంగా ప్రతి బూత్కి ఒక పరిశీలన వేసి వీళ్ళందరినీ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకు తెలియపరచమని పంపించడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ ఈరోజు 12వ డివిజన్లో ఉన్నటువంటి 128వ బూతులో ఉన్నటువంటి ప్రజలని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ బ్రోచర్ ఇచ్చి వాళ్ళని కలవడం జరుగుతుంది. పొగాకు రైతులను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్లు కేటాయించాలని పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై టంగుటూరు టోల్ ప్లాజా వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు రైతులతో మాట్లాడారు. అయితే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు నాయకులు భీష్మించుకోవడంతో పోలీసులు అరెస్ట్ చేసి ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ చీమకుర్తి 18వ వార్డు, ఇస్లాంపేట, మంగళిపాలెం తదితర ప్రాంతాల్లో ప్రజలను కలిసి కరపత్రాలు అందజేశారు. బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు ముప్పూరి చలమయ్య, క్లస్టర్ ఇన్ఛార్జి కాటగడ్డ రమణయ్య, యూనిట్ ఇన్ఛార్జీలు షేక్ జానీ, ఎడ్లపల్లి రామబ్రహ్మం, కందిమళ్ల గంగాధర్, గొల్లపూడి కోటేశ్వరరావు, జనసేన పార్టీ అధ్యక్షుడు తాతినేని రాము, బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విజయంగా ఇంటింటికి తెలుగుదేశం అని ఈరోజు చీమకుర్తి మున్సిపాలిటీలో తిరిగాము. తిరిగిన తర్వాత చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే ప్రజలు మేము అభివృద్ధి చేశామని, సంక్షేమ కార్యక్రమం బాగానే అందాయని ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ చీమకుర్తి నగరంలో, నగర పంచాయతీలో ఈ 2 ఇయర్స్లో చాలా అభివృద్ధి పనులు చేశాం. దగ్గర దాపు 14 కోట్లతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు వేయించాము. 77 కోట్లతో అమృత్ 2 స్కీమ్లో టెండర్ అయిపోయి అతి త్వరలోనే మెగా వాళ్ళు ఈ నీటి సమస్యను పూర్తిగా ఇక్కడ ఏం నీటి సమస్య లేకుండా తీరుస్తారు. అదే కాకుండా
ఇంతకుముందు మేము ఎలక్షన్లు తిరిగినప్పుడు వోల్టేజ్ ప్రాబ్లం అని చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే ఇక్కడ చీమకుర్తి పెద్ద అవుతుంది వోల్టేజ్. ఈరోజు అనేక ట్రాన్స్ఫార్మర్లు పెట్టి వోల్టేజ్ సమస్య తీర్చామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామతీర్థము ఇంకొక చోట కూడా కొత్త సబ్స్టేషన్లు పెట్టి ఎలక్ట్రిసిటీ క్వాలిటీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. అదే కాకుండా రాబోయే కాలంలో కూడా ఇంకా ఈ చిరకాలంగా ఆశిస్తున్న చీమకుర్తి క్రిస్టియన్ పాలెంలో చర్చి 1.5 crores. మంచినీటి మోటార్ల చోరీ కేసులో ఓ ముఠాను పొన్నూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సిఐ కృష్ణయ్య మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పొన్నూరు రూరల్, టౌన్, చేబ్రోలు, తెనాలి రూరల్, చుండూరు పోలీసు స్టేషన్ల పరిధిలో వరుసగా మోటార్లు చోరీకి గురవుతున్న కేసుల్లో దర్యాప్తు చేసి 6 నిందితులను చోరీ సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల వద్ద నుంచి 15.33 లక్షల విలువైన 85 వాటర్ మోటార్లు, 18 కిలోల కాపర్ వైర్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. జూన్ 3 నుంచి జూలై 19వ తేదీ వరకు మొత్తం 91 వాటర్ మోటార్లు దొంగిలించినట్లు గుర్తించామని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, ఏఎన్పిఆర్, సీసీటీవీ 360 యాప్, టవర్ లొకేషన్, సిడిఆర్ విశ్లేషణ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. చోరీలకు ఉపయోగించిన క్రెటా, స్విఫ్ట్ డిజైర్ కార్లు, ఓ ఆటోను సీజ్ చేశామన్నారు. కేసు దర్యాప్తులో అత్యంత ప్రతిభ కనపరిచిన పొన్నూరు రూరల్ సిఐపి కృష్ణయ్య, ఎస్ఐవి శ్రీహరి, పోలీస్ సిబ్బందిని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. గురు పౌర్ణమి సందర్భంగా లాయర్పేట సాయిబాబా మందిరానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. విద్యుత్ దీపాలతో మందిరాన్ని, పూలతో బాబావారిని విశేషంగా అలంకరించారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ చైర్మన్ మల్లాది సుబ్బలక్ష్మి, శ్రీధర్ రెడ్డి, హర్నాథ్ రెడ్డి, విజయ్ కుమార్, రాజు, మెంబర్లు భక్తులకు ఏర్పాట్లు చేశారు. భక్తులకు భారీగా అన్న సంతర్పణ చేశారు. ఈవేళ గురు పూర్ణిమ మహోత్సవం జరుగుతున్నది. బాబా గారు ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఆయన నోటి మీదుగా చేసుకోమని చెప్పిన పండగ ఇదొక్కటే గురు పూర్ణిమ. అది గురు పూర్ణిమ మా మందిరము 1982లో పుట్టింది. అప్పటి నుంచి మేము గురు పూర్ణిమ చేసుకుంటున్నాం. ఈరోజు కూడా 15,000 మంది దాకా భోజనం చేస్తారు అనేది మా నమ్మకం. ప్రతి సంవత్సరం అలాగే జరుగుతోంది. ప్రతి సంవత్సరం మా గురువు గారు మరి ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు స్థాపించిన మందిరం ఇది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ మహోత్సవం చేసుకుంటున్నాను. ఈరోజు మన బాబా గుడికి చాలా ముఖ్యమైన రోజు. బాబా భక్తులకు స్వయంగా చేసుకోమన్న పండుగ గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి పండుగ సందర్భాన మన మందిరంలో ఉదయాన్నే 5:30కి కాకరహారతో పాటు బాబాకు మంగళస్నానం జరిపించిన తర్వాత దర్శనాలు ప్రారంభమైనాయి. ఒంగోలు నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా విశేషంగా బాబా దర్శనానికి తరలి వస్తున్నారు. అదేవిధంగా ఈ మహోత్సవ సందర్భంగా మనం మహా అన్న సంతర్పణ కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. దాదాపు 15,000 మంది వరకు మనం ఈరోజు అన్న సంతర్పణ ఏర్పాటు చేస్తున్నాము. భక్తులందరూ కూడా ఎంతో ఆనందంతో బాబా దర్శనం చేసుకొని బాబా భిక్షను తీసుకుంటున్నారు. ఈరోజు ఈ అన్న సంతర్పణకు ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, ఈ అన్న సంతర్పణ కార్యక్రమము బాబా చూపిన మార్గంలో ఒంగోలు పురవీధుల్లో భిక్ష ద్వారా భక్తులందరూ సమర్పించిన ధన వస్తు కానుకలతో ఈరోజు అన్నదాన కార్యక్రమం అనేది దిగ్విజయంగా చేస్తున్నాము. అలానే మనం ఈ ఒంగోలు లాయర్పేట షిర్డీ సాయి కల్చరల్ మిషన్ పక్కన అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అద్దంకి బిగ్ బాస్ షోరూం ఎదుట వృద్ధ మహిళపై హత్యాయత్నం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అద్దంకి కట్లకిందపాలెంలో నివాసం ఉంటున్న మున్నంగి లక్ష్మి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో తోటి బిచ్చగాళ్లతో గొడవ జరిగినట్టు, వారే హత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ప్రథమ చికిత్స అనంతరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాల్ని ఒంగోలు రిమ్స్కు పంపించారు. గురు పౌర్ణమి సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజా కార్యక్రమం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హనుమ నామస్మరణ చేశారు. ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు భక్తుల సౌలభ్యం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. हम हनुमते नमः 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 उग्रं ज्वलन्तं हम हनुमते नमः 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 हम हनुमते బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. పొగాకు రైతులను ఆదుకోవాలని కోరుతూ జాతీయ రహదారిపై త్రోవగుంట వద్ద రైతులు ఆందోళన. భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్. రైతులు, రైతు సంఘాల నాయకులు అరెస్ట్. సిరివెన్నెల వార్డ్ రోబ్ షోరూం ప్రారంభించిన డీజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ దామచర్ల నాగ సత్యలత. నిర్వాహకులను ప్రత్యేక అభినందనలు. 91 మంచినీటి మోటార్ల చోరీ కేసులో 6 నిందితులు అరెస్ట్. చోరీ సొత్తు 3 వాహనాలు స్వాధీనం. డి న్యూస్లో నేటి మాట. కాలాన్ని గౌరవించు, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకో. విజయం నీ జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.